नाज़रीन अस्सलाम वालेकुम, आदाब। मैं मरियम फातिमा, तेलंगाना न्यूज़ टुडे में आप सभी का खैर मकदम है। आइए नजर डालते हैं आज के अहम खबर पर। మొన్న సాయంత్రం రవీందర్ మరి ఉద్యోగం చేస్తూ డబ్బులు రాలేదని అడిగినందుకు మరి ప్రభుత్వం పట్టించుకోనందుకు మనస్తాపం చెంది మరి పెట్రోల్ పోసుకొని తలగబెట్టుకున్నాడు. పాపం అతను హాస్పిటల్లో చెప్తున్న దాని ప్రకారం అయితే 70% కాలిందంటున్నారు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఇలాంటి హోంగార్డు కుటుంబాలను ఆదుకోవాల్సిన ఈ ప్రభుత్వం మరి వాళ్ళని హరాస్మెంట్ చేసి ఇబ్బందులు పెట్టి వాళ్ళని బెదిరించి ఎన్ని రోజుల్లో పబ్బం గడుపుకోలేరు ఈ ముఖ్యమంత్రి గారని సందర్భంగా మనవి చేస్తున్నా. ఈ వార్త చూసి మా పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఎంబటే మీరు పోయి ఆ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున ఆదుకోవాలని చెప్పి 50,000 రూపాయలు పంపించడం జరిగింది. వాళ్ళకు ఆర్థిక సాయం ప్రస్తుతానికి వాళ్ళకు చిన్న సాయం చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. నాతో పాటు అన్న కోదండరామ్ రెడ్డి గారు, నరసింహారెడ్డి గారు, సుధీర్ రెడ్డి గారు, రంగన్న గారు, పల్లె వినయ్ గారు, మేమందరం అతన్ని కూడా హాస్పిటల్లో పోయి చూసినాం. పూర్తిగా అన్కాన్షియస్ లో ఉన్నాడు. చాలా సీరియస్ గా ఉన్నది. ఐసీయూలో ఉన్నారు. కాబట్టి తక్షణమే ప్రభుత్వం వాళ్ళ కుటుంబానికి అన్ని విధాల ధైర్యం చెప్పి అన్ని విధాల ఆదుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. दीजिए नाजरीन, मरियम फातिमा को इजाजत। मिलते हैं अगली अहम खबर के साथ। तब तक के लिए हमारे चैनल को लाइक, शेयर और सब्सक्राइब करना ना भूलें।